సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి రీజను మనకు 7వ తేదీ సాటర్డే జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒకటి జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ జిల్లాలో జరుగుతున్నాయి అంటే ఆ రోజు ఏమేమి యాక్టివిటీస్ స్కూల్లో జరిగిపోతాయి దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి కోసం ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో సాటర్డే ఏంటంటే మనకు జిల్లాలో సుమారుగా 2604 స్కూల్స్ ఉన్నాయి. ఈ 2604 స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ స్కూల్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఆ స్కూల్కి ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చుకొని పిలిచిన తర్వాత వాళ్ళతో టీచర్సు పేరెంట్స్ మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతాయి. సో దీనికి మార్నింగ్ ఒక అరౌండ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం వరకు ఒక షెడ్యూల్ కూడా మన అందరికీ ఇవ్వడం జరిగినాయి. సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్ కోసం లాస్ట్ ఒక వారం నుంచి కూడా లాస్ట్ ట్యూస్డే పిల్లలు వాళ్ళు చేతితోనే రాసిన ఇన్విటేషను జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు అతను చేతితోనే రాసుకొని ఒక ఇన్విటేషన్ వాళ్ళ ఫాదర్ మదర్ కోసం చేయడం జరిగినాయి. వాళ్ళు ఆ రోజు నైటు వాళ్ళ ఫాదర్ మదర్కి అది వెళ్ళి ఇవ్వడం కూడా జరిగినాయి. జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చేసి ఉన్నారు. సో అదేవిధంగా మన ప్రభుత్వ తరపు నుంచి ఇది యుడైస్లో మన అందరిది అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎవరైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కూడా ఈ ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగినాయి. అదేవిధంగా టీచర్స్ కూడా ఒకవేళ గ్రూప్స్ ఏదైనా పేరెంట్స్తో ఉన్నట్లయితే దాంట్లో కూడా ఇన్విటేషన్ అన్నీ కూడా పంపించమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్ కోసము మనము కొన్ని కమిటీస్ ఒక 6-7 కమిటీస్ మేజర్గా ఆ స్కూల్స్లో క్రియేట్ చేయడం జరిగినాయి. అన్ని SMC ఎలక్షన్ జరిగినాయి. మీ అందరికీ తెలుసు SMC ఎలక్షన్ జరిగినది బేస్ చేసుకొని SMC మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్ మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలుసుకొని టీచర్స్ కూడా కలుపుకొని కొంతమంది ఏదైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కలుపుకొని కొన్ని కమిటీలు అయితే రెడీ చేయడం జరిగినాయి. ఈ కమిటీస్ కొన్ని ఇన్విటేషన్ కోసం ఒక కమిటీ పెట్టుకున్నాము. అదేవిధంగా అక్కడ ప్రోగ్రామ్ నడపడం కోసం ఒక కమిటీ పెట్టుకున్నారు. మధ్యాహ్న భోజనం అలాంటివి యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నారు. కొన్ని యాక్టివిటీస్ అంటే పేరెంట్స్ టీచర్స్ వచ్చిన కొన్ని రంగోలీ టైప్ యాక్టివిటీ లేదంటే అలాంటివి 2-3 యాక్టివిటీస్ స్కూల్లో చేయాలంటే వాళ్ళతో ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నాం. ఇలా రకరకాల 6 to 7 కమిటీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో మనం సెటప్ చేయడం జరిగినాయి. అంటే మనకు ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్ చూస్తే కొన్ని స్కూల్స్ మరి తక్కువ పిల్లలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్స్ అయితే చాలా ఎక్కువ మంది అంటే మేబీ మోర్ దాన్ 1000 పిల్లలు కూడా ఉన్న స్కూల్స్ కూడా ఉండొచ్చు. సో దీనికి అంటే ప్రతి ఒక్కటికి అన్ని కమిటీస్ అని కాకుండా ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నాయో అన్నిట్లో ప్రతి ఒక్క కమిటీ మనం చేయడం జరిగినాయి. ఓన్లీ 20 పిల్లలో 10 పిల్లలో ఉన్నదులు అయితే దానికి తగ్గినట్టు అవసరం ఉన్న కమిటీస్ అంటే ఎక్కువ మంది పేరెంట్స్ కూడా రాదు అలాంటివి చోట్ల. సో దానికి తగ్గినట్టు కమిటీస్ అన్నీ కూడా చేయడం జరిగినాయి. సో దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో 7th మార్నింగ్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం అయితే జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ డీటెయిల్స్ కూడా ఎందుకంటే మనం ఒక పండుగ వాతావరణంలో ఇది చేయాలని కోరుతున్నాను. మన జిల్లాలో సుమారుగా ఒక 25 లక్షల మంది జనాభా ఉన్నదులైతే ఆ రోజు స్కూల్స్కి సుమారుగా ఒక 5 లక్షల మంది స్కూల్స్కి వస్తారు. అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ మదరు అదే కాకుండా అక్కడ ఉన్న టీచర్సు మన సిబ్బందులు ఎవరైతే ఉన్నారో అంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ అదేవిధంగా మిగిలిన సిబ్బందులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అటెండ్ అవ్వడం జరుగుతాయి. సో అది కాబట్టి జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 1/5 ఆఫ్ పాపులేషన్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ చేస్తారు కాబట్టి అది చాలా పెద్ద ప్రోగ్రాము. సో దీనికి సంబంధించిన జిల్లా యంత్రాంగం పూర్తిగా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఒక్కసారి ఇన్వాల్వ్ చేసేసుకొని ఒక్కసారి ఆల్రెడీ 2 మీటింగ్ అయితే చేయడం జరిగినాయి. సో స్కూల్కి అందరూ వచ్చిన ముందు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి క్లీన్లెస్ యాక్టివిటీ చూసుకోమని చెప్పి లోకల్గా ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అందరికీ చెప్పడం జరిగింది. స్టాఫ్ను కూడా అక్కడ డిప్లాయ్ చేస్తాము. ముందు రోజు కూడా చేస్తాము, ఆ రోజు కూడా చేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్క స్కూల్లో పెద్ద స్కూల్స్కి అయితే మాత్రము మండల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ని మండల్ లెవెల్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ అంటే తహసీల్దార్స్ కావచ్చు లేదంటే మేబీ ఇంకా EOPRDలు ఉంటారు, వీళ్ళందరినీ కూడా పెద్ద స్కూల్స్కి పెద్ద ఆఫీసర్స్ని పెట్టుకొని చిన్న 20 మంది 10 మంది ఉన్న స్కూల్స్లో ఒక విలేజ్ లెవెల్ ఎందుకంటే మనకు అంతమంది విలేజ్ అంటే మండల స్థాయి ఆఫీసర్స్ ఉండకపోవచ్చు. ఒక మండలంలో సుమారుగా ఒక 100 స్కూల్స్ ఉన్నట్లయితే విల్ హ్యావ్ 20 to 30 మండల ఆఫీసర్స్, మిగిలిన వాళ్ళు విలేజ్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క స్కూల్లో ఆ టీచర్స్ హెడ్ మాస్టర్స్ కాకుండా మన మిగిలిన డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక ఆఫీసర్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో ఈ యొక్క యాక్టివిటీలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇది ఒక
అపొలిటికల్ యాక్టివిటీ, అంటే ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీ కింద మనం కన్సిడర్ చేయట్లేదు. ఇది ఒక పేరెంట్ టీచర్స్ మీటు. సో అక్కడ స్థానికంగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ స్కూల్స్లో అటెండ్ అవుతాము. కానీ ఇది ఎటువంటి దీనిలో పొలిటికల్ గురించి లేదంటే అలాంటివి ఎటువంటి యాక్టివిటీస్ మనం మాట్లాడట్లేదు. మనం పూర్తిగా ఆ ఒక్క స్కూల్ సంబంధించిన అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ స్కూల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా బాగా చేయడానికి సలహాలు సూచనలు వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఆ స్కూల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అది ఒక డిస్కషన్ రూపంలో, అంటే టీచర్సు పేరెంట్స్ ఆ ఒక డిస్కషన్ రూపంలో అదన్నీ కూడా నోట్ చేసేసుకోవాలి. ఆ ఒక్క డిస్కషన్ అక్కడ జరగాలి. అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల కూడా మేబీ క్వాలిటీ ఉండకపోవచ్చు అకాడమిక్ పర్ఫార్మెన్స్. కొన్ని చోట్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. సో ఇలాంటివి అన్ని విషయాల గురించి అక్కడ ఒక డిస్కషన్ జరగాలనే ఉద్దేశంతో మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ముందుకు పెట్టడం జరిగినాయి. సో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో వచ్చిన ఆ లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చోట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవుతారు. అంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్, హానరబుల్ ఎమ్మెల్యేస్ అటెండ్ అవుతారు, మినిస్టర్స్ అటెండ్ అవుతారు, సిబ్బందులు నేను కానీ, జేసీ గారు కానీ, లేదంటే ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు వీళ్ళందరూ అటెండ్ అవుతారు. అదేవిధంగా అంటే అదే కాబట్టి ఒక్క లొకేషన్లో అందరూ కలిసి అటెండ్ చేయడం కాకుండా ఇది ప్రతి ఒక్క స్కూల్లో ఎవరో ఒకరు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయినట్లయితే అక్కడ ఉన్న పేరెంట్స్ టీచర్స్ మధ్యలో డిస్కషన్లు జరుగుతాయి. లోకల్గా ఉన్న స్థానిక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ డిస్కషన్ పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విధంగా మనము రిక్వెస్ట్లు చేసి ఉన్నారు. అందరూ కూడా చాలామంది కూడా అటెండ్ అవుతామని చెప్పి మనకు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో జిల్లాలో దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే మనం చేసుకొని మనం మానిటర్ చేసుకుంటున్నాము. సో ఆ ఒక రోజు 7th డే మనం మార్నింగ్ 6 నుంచి 6 o'clock వరకు, ఈవినింగ్ 6 వరకు కంట్రోల్ రూమ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం సెటప్ చేయడం జరిగినాయి, ఇంక్లూడింగ్ పోలీస్. ఎందుకంటే 25 లక్షల జనాభాలో 5 లక్షల మంది ఒక రోజులో ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారంటే మనకు ఏదో చిన్న చిన్న ఇష్యూలు అయితే జరుగుతాయి. సో అది సార్ట్అవుట్ చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాము. సో అదే కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్ ఒకవేళ అంటే మధ్యాహ్న భోజనం కూడా, ఎందుకంటే ఆ పిల్లవాడు అక్కడ ఏం భోజనం తీసుకుంటాడో అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలి అని చెప్పి వాళ్ళకు కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం మార్నింగ్ నుంచి ఈ సమావేశం జరుగుతాయి. దానిలో డిస్కషన్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ఒక్క పాప కానీ బాబు సంబంధించి అతనికి సంబంధించిన ఆ ఒక ప్రోగ్రెస్ కార్డు, అంటే ఈ మధ్యకాలంలోనే మనం ఎగ్జామ్స్ కొన్ని జరిపి ఉన్నాము. ఆ ఎగ్జామ్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ ఒక వచ్చిన పేరెంట్స్కి ఇండివిజువల్గా టీచర్స్ ఒకసారి వాళ్ళతో ఒక 2 minutes మాట్లాడడం జరుగుతాయి. సో ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలియజేస్తారు. సో ఇలా 2-3 యాక్టివిటీ చేసిన తర్వాత ఈ పబ్లిక్ డిస్కషన్స్ కూడా అయిన తర్వాత ఫైనల్గా ఈ ప్రోగ్రాము మధ్యాహ్న భోజనంతో మనం క్లోజ్ చేస్తాము. సో ఈ విధంగా ఒక షెడ్యూల్ కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక 42 స్కూల్స్లో మనము పిల్లలది హెల్త్ స్క్రీనింగ్ లోకల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని రెడీ చేయడం జరిగినాయి. వాళ్ళకి సంబంధించిన హెల్త్ కార్డులు కూడా ఈ 42 స్కూల్స్లో, అంటే మేజర్ స్కూల్స్ ఏమైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ కార్డులు ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూట్ చేసాము. 1,76,000 దాకా పర్ఫార్మెన్స్ కార్డులు ఆల్రెడీ స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకొని అది కూడా పేరెంట్స్కి ఒకసారి చూపించడం జరుగుతాయి. సో మనం ప్రస్తుతానికి జిల్లా స్థాయి నుంచి మనం ఈ యొక్క ప్రోగ్రాం జరపడానికి చాలా వరకు సిద్ధంగా ఉన్నాము. నా కోరిక ఏంటంటే ఇక్కడ అంటే ఈ యొక్క స్కూల్లో చదివిన వాళ్ళు పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక రోజు కనీసం ఒక 3-4 గంటలైనా టైం స్పేర్ చేసుకొని దీంట్లో పాల్గొవాలని దయచేసి నా ఒక కోరిక. మీ అందరూ కూడా ఖచ్చితంగా అది పార్టిసిపేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్కూల్కి పిల్లల్ని పంపించడంతో పాటు వాళ్ళు ఆ స్కూల్లో ఏ విధంగా నేర్చుకున్నారు అది తెలుసుకోవడానికి మంచి ఒక అవకాశం దొరుకుతాయి. అదేవిధంగా మిగిలిన పేరెంట్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం దొరుకుతాయి. మనకు పంపించిన స్కూల్లో ఉన్న మిగిలిన పేరెంట్స్తో మామూలుగా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే తక్కువ ఉంటాయి. అది కాబట్టి ఈ కామన్ మీటింగ్కి వచ్చినట్లయితే వాళ్ళకి మిగిలిన పేరెంట్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం వస్తాయి. అదేవిధంగా టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం వస్తాయి. అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో, ఏదైనా లోపాలు ఉన్నాయంటే అవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి ఒకే రోజు సాల్వ్ చేయడం అనే కాదు, కానీ ఆ ఒక డిస్కషన్ జరిగినట్లయితే ఆటోమేటిక్గా లోకల్ లెవెల్లో ఉన్న ఎఫర్ట్ అవి ఉంటాయి, ప్రభుత్వ తరపు నుంచి చేయాల్సిన ఎఫర్ట్ ఎలాగో జరుగుతాయి. సో ఇది రెండు కూడా సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ దీనికి సంబంధించి నాకు తెలిసి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ అంది ఉంటాయి. అది కూడా వాళ్ళు సొంత పాప కానీ బాబు కానీ రాసుకొని
చేతితో రాసిన ఇన్విటేషన్ కూడా అంది ఉంటాయి. అది కాబట్టి అది ఒక పర్సనల్ ఇన్విటేషన్ కింద తీసుకొని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కన్సర్న్ స్కూల్స్లో అటెండ్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కూడా హెడ్ మాస్టర్స్తో మాట్లాడాను. ఆ స్కూల్లో అంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాము. ఆ స్కూల్స్లో ఎక్కడైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నాయో, కొంతవరకు మంచి అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నదిలో అయితే వాళ్ళకి ముందుగానే ఇన్విటేషన్ ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. చాలా వరకు హెడ్ మాస్టర్స్ కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఉన్నారు. కొంతమంది మేబీ హైదరాబాద్లో ఉన్న అలాంటివి ఎక్కడైనా ఉన్న వాళ్ళకి ముందుగానే ఒక వారం ముందుగానే మొబైల్ ద్వారా కాల్ చేసేసుకొని ఇన్విటేషన్ చేయడం చెప్పాము. ఎందుకంటే అది ఒక మంచి ఆలోచన. వాళ్ళు వచ్చేసి పిల్లల దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. ఈ విధంగా నా స్కూల్లో చదివి ఇలా ఈ స్థాయికి వచ్చామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయమని చెప్పి అయితే ఆదేశాలు ఇచ్చాము. అదే కాకుండా ఆ ఒక ప్రోగ్రామ్ అక్కడ నడిపించినదిలో ఒక ఎస్ఎంసి మెంబర్స్ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో పేరెంట్స్ మేజర్గా రోల్ తీసుకుంటారు. అంతేగాని ఇది ఒక ప్రభుత్వ యాక్టివిటీ కింద కాకుండా అదొక పేరెంట్స్ యాక్టివిటీ కింద నడపాలి అని చెప్పి ఆ విధంగా కూడా మనం ట్రైనింగ్ మన సిబ్బందులు మన టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపేరింగ్ కూడా వీలైన వరకు పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో చేయాలి అని. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా స్కూల్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ పేరెంట్స్కి కొంతవరకు ఆ స్కూల్తో ఒక ఇంటిమసీ ఉంటుంది. ఆ ఒక ఇంటిమసీ వచ్చినదైతే ఖచ్చితంగా ఆ స్కూల్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి ఎఫర్ట్ పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్లో కూడా సో అదే నేను చెప్పినది ఫస్ట్ మనం పెట్టిన కమిటీలో కూడా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసుకున్నాము. సో ఆ కమిటీలో కాబట్టి ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళతో కూడా దృష్టిలో జరుగుతాయి. కాబట్టి ఆ స్కూల్తో ఒక ఇంటిమసీ ఉంటుంది. మనకి స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనకైతే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం జిల్లా స్థాయిలో 2-3 రోజుల ముందు మనం 48 లక్షల రూపాయలు ప్రతి ఒక్క స్కూల్కి మనం జిల్లా స్థాయిలో మొత్తం 48 లక్షల రూపాయలు మనకు వచ్చినాయి. అది ఎస్ఎస్ఐ ద్వారా ప్రతి ఒక్క స్కూల్కి ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగినాయి. సో కన్సర్న్డ్ మెయింటెనెన్స్కి సంబంధించి బేసిక్ మెయింటెనెన్స్, క్లీన్లెస్ కానీ లేదంటే ఒకవేళ అక్కడ ఫుడ్ పెట్టడానికి అడిషనల్గా కొన్ని అటెన్సిల్స్ కానీ ఏదైనా హైరింగ్కి తీసుకోవాలంటే అలాంటివి ఏదైనా దీనికోసం మనం ఆల్రెడీ అయితే ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు ప్రస్తుతం. మేడం మన పీటీఎం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఓల్డ్ బిల్స్ ఏదైనా ఉన్నది అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాము. దీనిలో ఈ ఒక్క రోజు సంబంధించి మనకు దానికి ఎటువంటి సంబంధం లేదు. సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మధ్యాహ్న భోజనంకి ఆ రోజు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నా కాబట్టి మనం అంటే కొంతవరకు మన ఐసీడీఎస్ సిబ్బందులది కూడా హెల్ప్ తీసుకున్నాము. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఇప్పుడు ఒక 100 పిల్లలు ఉన్నట్లయితే ఆ రోజు మేబీ ఒక 300 మందికి వంట చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఆల్రెడీ ఐసీడీఎస్ పీడీ గారికి అదేవిధంగా సిడిపిఓలు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. కొంతమంది స్టాఫ్ అంటే హెల్పర్స్ కొంతవరకు మనకు హెల్ప్ చేసుకోవడానికి పక్కన అంటే ఈ మోస్ట్లీ మనకు స్కూల్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. చాలా వరకు దగ్గర ఐసీడీఎస్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో వాళ్ళది కూడా హెల్ప్ తీసుకోవడానికి అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అనుకున్నాం. ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి ఉన్న ఇన్స్ట్రక్షన్ అంటే మెగా పీటీఎం నడిపించండి. సో దానికి సంబంధించిన డీటెయిల్ గైడ్లైన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. దాంట్లో ఏమైతే విషయాలు వస్తాయో అవి ప్రాపర్గా మినిటైజ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా జరిగిందా అని చెక్ చేసుకోవడానికి మొబైల్ ద్వారా ఎస్ఎంసీ ప్రెసిడెంట్ గారు కొద్దిగా డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఈరోజు సాయంత్రం ఎస్ఎంసీ వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఉన్నాము. సో అంటే దీనికి సంబంధించి వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఇంకా ఏం చేయబోతున్నాము అది ప్రభుత్వ స్థాయి నుంచి డిసిషన్స్ మనకి ఇంకా రావాల్సి ఉన్నాయి. అంటే మల్టిపుల్ పీటీఎంస్ జరుగుతాయని ప్రస్తుతానికి అయితే మనకు ఆదేశాలు అయితే లేవు. ప్రస్తుతానికి ఇది చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ బట్టి మేబీ గవర్నమెంట్ మే టేక్ అ డిసిషన్. ఇంకా యువర్ టాస్క్ మనకు యాక్చువల్లీ లాస్ట్ ఒక వారం కొద్దిగా గట్టిగా వర్షాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ తుఫాన్ వలన అంటే మనకి ఎలాగో రాలేదు కానీ పుదుచ్చేరి కానీ మహాబలిపురం దగ్గర దిగిపోయినా కాబట్టి మనకు పెద్దగా తుఫాన్ వలన ఇష్యూస్ రాలేదు. కానీ దానికి సంబంధించిన వర్షాలు అయితే వచ్చినాయి. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా అంత గట్టిగా ఉన్న వర్షాలు ఉండకపోవచ్చు, అంటే తగ్గుతాయి అని. నిన్న నెంబర్ అంటే లాస్ట్ ఒక 4 days నెంబర్ చూసినా ఆల్మోస్ట్ ఇనీషియల్ డేస్లో వీ హ్యాడ్ అరౌండ్ 68 mm, దాని తర్వాత 53, మళ్ళీ 35, నిన్న 22 అట్లా తగ్గుతూనే వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇప్పటి నుంచి ఇంకా తగ్గిన అవకాశమే ఉంటాయి. ఒక్క నిమిషం మీరు ఆస్కింగ్ సంథింగ్.
స్పెసిఫిక్గా ఫుడ్ క్వాలిటీ సంబంధించి వీఆర్ డూయింగ్ మానిటరింగ్ అట్ అవర్ లెవెల్ ఆల్సో. ఎండిఎంకి సెపరేట్గా సెల్ కూడా పెట్టి ఉన్నారు. ఎక్కడైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నట్లయితే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో ఫుడ్ క్వాలిటీ బాగకుండా ఉంటుంది. అదే స్పెసిఫిక్ ఇష్యూస్ ఎక్కడైనా ఉన్నట్లయితే యూ లెట్ us know. అంటే నా లెవెల్లో కూడా నా దగ్గర కూడా ఒక పిఎంయూ టీమ్ని పెట్టి ఉన్నారు. ఎవ్రీడే వీఆర్ మానిటరింగ్. ఈవెన్ ప్రెస్లో వచ్చినవి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. సో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీఆర్ టేకింగ్ యాక్షన్. ఈ సోమశిల సంబంధించి యాక్చువల్లీ మనకు సుమారుగా జిల్లాలో అంటే 78 TMC ఇస్ ద కెపాసిటీ. సో నిన్నటికి అంటే ఈరోజు పొద్దున చూసినట్లే సుమారుగా 71-72 TMC దగ్గర వచ్చినాయి. సో మనకు దాంట్లో అంటే 78 TMC పూర్తిగా ఉన్నా కానీ మన 78 వరకు ఎప్పుడు నాకు తెలిసి మనం తీసుకురాలేదు. 74 ఆ రేంజ్కి కొద్దిగా సేఫ్ లెవెల్ 74. సో అది క్వశ్చన్ లెవెల్ కొద్దిగా పెట్టి 74 అంటే మేబీ ఇంకొక 1-2 TMC మన అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనం పెద్దగా ఓపెనింగ్ అయితే చేయలేదు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న పెన్నా రివర్ కోస్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామాల్లో నిన్న నైటే ఆడియోస్ ముగ్గురికి చెప్పి అంటే మనకు ఆడియో ఆత్మకూరు డివిజను, అదేవిధంగా నెల్లూరు అండ్ కావాలి ఈ 3 డివిజన్లోనే మనకు మేజర్ పెన్నా రివర్ కోస్ వస్తుంది. ఈ రివర్ కోస్ వచ్చిన చోట్ల నిన్న నైట్ ఆల్రెడీ ఆడియోస్ ముగ్గురికి, అదేవిధంగా తహసీల్దార్స్కి, విలేజ్ సిబ్బందులందరికీ అలర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు ఎక్కువ అంటే కడపలో కొంతవరకు నిన్న కూడా వర్షాలు పడినాయని ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. అది కాబట్టి ఒకవేళ 20,000 క్యూసెక్స్ కానీ దానికి పైన మనకు అక్కడ ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే కొంత ఓపెన్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరీ ఎక్కువ ఉండకపోవచ్చు, అంతేగాని అయినా కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేసిన ఎక్స్టెండెస్ హార్డ్లీ 3,000-4,000 క్యూసెక్సే ఉన్నాయి. మేబీ ఒక 10,000 కానీ 15,000 కానీ పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం లేదు. కానీ రిక్వెస్ట్ ఏంటంటే జనాలందరూ కూడా పెన్నా రివర్కి లోపలికి వెళ్లకుండా చూసుకుంటే చాలు. సో నా రిక్వెస్ట్ ఈరోజు వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా దయచేసి పెన్నా రివర్కి నెక్స్ట్ ఒక 24-48 అవర్స్లో ఎవరు దిగకుండా దయచేసి చూడండి, రైట్ అప్ టు మనకు ఓషన్కి కలిసిన వరకు. ఎందుకంటే అక్కడ పైనుంచి వదిలేస్తే ఆటోమేటిక్గా సంగం అండ్ నెల్లూరు బ్యారేజ్ వదిలేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మధ్యలో ఎక్కడ ఆపడానికి వీల్లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఒక 24-48 అవర్స్ దయచేసి ఎటువంటి పెన్నా రివర్ లోపలికి దిగవద్దు. అదేవిధంగా ఎక్కడైనా ఊరు మరి పెన్నా రివర్కి దగ్గర ఉంది ఎక్కడైనా నాకు తెలిసి ప్రస్తుతానికి లాస్ట్ ఒక 1 month ముందు మన భారీ వర్షాలు వస్తాయని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అన్నీ కూడా బోర్డర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయించడం జరిగింది. గట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేయించడం జరిగినాయి. సో అది మళ్ళీ ఒకసారి చెక్ చేయమని చెప్పి ఉన్నాను. ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉందంటే లోకల్ రెవెన్యూ యంత్రాంగం కానీ లేదంటే ఇరిగేషన్ వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినదే విల్ ట్రై టు డూ దట్ స్టాప్ బ్యాక్ అరేంజ్మెంట్, టెంపరీ రిజిస్ట్రేషన్ చేస్తాము. అంతేగాని పెన్నా రివర్కి అయితే మాత్రం దయచేసి లోపలికి ఎవరు వెళ్ళవద్దు. దాట్ ఈస్ మై రిక్వెస్ట్. మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ 90-95% వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఏ రోజు రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి నాకు వీలవ్వదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ఇన్ఫ్లోస్. మనకి ప్రస్తుతానికి నిన్న నైట్ 13,000 క్యూసెక్స్ వచ్చినాయి, మళ్ళీ కొద్దిగా తగ్గినాయి. ఎందుకంటే ఈరోజు పొద్దున చూస్తే సుమారుగా ఒక 7,000-8,000 క్యూసెక్స్కి తగ్గినాయి. మళ్ళీ పెరిగితేనే మనకు మేజర్ ఇష్యూ. అంటే మనకు 11,000 క్యూసెక్స్ అంటే ఒక TMC. సో అది కాబట్టి మనకి ఇప్పుడు కూడా ఒక 1-2 TMC మనకు విసులుబాటు ఉంది. మరీ పూర్తిగా ఫిల్ చేసేస్తే ఆ ఒక్క రిస్క్ మనం నార్మల్గా తీసుకోము. 74-75 వరకు మనం చూస్తాము. 78 TMC పూర్తిగా ఉన్నా కూడా సో ఒక 1 or 2 TMC మన చేతిలో ఉంది. సో వీఆర్ మనము టెంపరీ రిపేర్ అంటే మనకు మేజర్గా ఇష్యూ ఏంటంటే మనకు ఎక్కడైతే పూర్తిగా గేట్ ఓపెన్ చేసేస్తే దానికి నీళ్ళు పడిన చోట్ల కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. సో దాంట్లో ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నాయో అక్కడ ఆల్మోస్ట్ ఒక 40,000 క్యూబిక్ మీటర్స్లో మనం కాంక్రీటింగ్ చేయించాము. అంటే లాస్ట్ ఇప్పుడు కాదు, అంటే ఈ వర్షాలు స్టార్ట్ అయిన ముందే మనకు ఆ ఎమర్జెన్సీ రిపేర్ అయితే ఎక్కడైతే చేయాలో ఆ రిపేర్ అయితే మనం పూర్తిగా ఎమర్జెన్సీ రిపేర్ క్లోజ్ చేసాము. సో అంటే వర్క్ అయితే ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అంతేగాని ఎమర్జెన్సీ అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్న ఆ ఒక్క వరకు అయితే మనం పూర్తిగా అక్కడైతే క్లోజ్ చేసాము. ఇప్పుడు ఈ వర్షాలు ఆగిపోయిన తర్వాత మిగిలిన వరకు మనం టేకప్ చేస్తాము. మీరు చెప్పినట్టు కొంత రిపేర్స్కి ఒక సోమశిల SC పరిధిలో ఉన్న ఏరియాలకి ఆల్మోస్ట్ ఒక 20 వర్క్స్ ఆర్డ్కి శాంక్షన్స్ వచ్చినాయి. అంటే ఎమర్జెన్సీ వర్క్ జిల్లాలో మొత్తం 50 కోట్ల దాకా వచ్చినాయి. దాంట్లో కొంత అమౌంట్ సోమశిల కూడా వచ్చినాయి. కండ్లేరుకి ఇన్ఫ్లోస్ స్పెసిఫిక్ క్వాంటిటీ అయితే నాకు గుర్తులేదు, కానీ సుమారుగా నాకు తెలిసి
ఎంత 1000 అంటే ఐ డోంట్ నో 3000 or 4000 క్యూసెక్స్ ఏదో వదిలేస్తున్నట్టున్నారు. అది కంటిన్యూస్గానే జరుగుతున్నాయి. అంటే ఈ నిన్న కానీ ఈరోజు కొద్దిగా ఎక్కువ వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా తగ్గించినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏరియాలో కూడా కొద్దిగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ అంటే ఈ వాగులు కానీ నియర్ బై నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి కొంత తగ్గించినట్టున్నాయి. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఉన్నాయి కాబట్టి. సో అది దాట్ ఎనీవే వీఆర్ వర్కింగ్ ఆన్. ఎందుకంటే మధ్యలో కూడా ఒక ఇష్యూ ఏంటంటే ఆ కండ్లేరుకి వెళ్ళిన కెనాలు కెపాసిటీ కూడా మనం చూడాలి. ఎందుకంటే మనం అక్కడ చాలా ఎక్కువ నీళ్ళు ఉంది, మొత్తం వదిలేసినా ఊరికే బయటికి వెళ్ళినా ఉపయోగం లేదు. వీ హ్యావ్ టు స్టోర్ ద వాటర్. సో అది కాబట్టి ఆ కెపాసిటీ చూసుకొని వదిలేస్తున్నాం. ఇంకా ఎనీ ఇష్యూస్? ఓకే, థ్యాంక్ యూ. మనకు లాస్ట్ ఒక 2-3 రోజులు కొద్దిగా కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి సుమారు ఒక 2000 ఎకరాల దాకా మనకు ఈ పంటలు అంటే నష్టమనే కాదు, అంటే కొద్దిగా నీళ్ళు ఉండిపోయినాయి. సో కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా నీళ్ళు ఉంటే మనకు కొద్దిగా నష్టం జరగడానికి అవకాశం ఉంది. సో అది ఆల్రెడీ మొన్న సాయంత్రమే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో వీ హ్యాడ్ మీటింగ్. సో వాళ్ళ సిబ్బందులు కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. సో ఎక్కడైతే వాటర్ డ్రైన్ అవుట్ చేయడానికి అవకాశం ఉందో డ్రైన్ అవుట్ చేసినట్లయితే ఇది ఏం నష్టం లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అదైతే ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు వచ్చినా కాబట్టి మళ్ళీ డ్రైన్ అవుట్ చేసినా మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. సో అలాంటివి చోట్ల మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ ఒక 1 or 2 days. ఎందుకంటే ఈ వర్షాలు డ్రైన్ అవుట్ చేసి సో అది చూస్తే 1 or 2 daysలో మనకు ఫైనల్ నెంబర్స్ తెలుస్తాయి. అప్పుడు కూడా మనకేంటంటే మనం దానికి రీప్లేస్మెంట్ సీడ్ ఇస్తాము. సో ఎలాగో వర్షాలు మన నీళ్ళు కూడా ఉన్నా కాబట్టి రీప్లేస్మెంట్ సీడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అది కూడా రెడీ చేసి ఉన్నాను. సో అంటే బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ 1 or 2 days సో దట్ ఆ వర్షాలు కొద్దిగా నీళ్ళు కూడా ఆగితే, వర్షాలు కూడా కొద్దిగా ఆగితే మరి డ్రైన్ అవుట్ అయితే పూర్తిగా మనకు అవగాహన వస్తాయి. మనం అప్రాక్సిమేట్గా ఉన్న అంచనా ప్రకారం సుమారుగా ఒక 2000 ఎకరాల దాకా మనకు చిన్న ఇష్యూ ఉన్నాయి. మొన్న జేడీ గారు కూడా ప్రెస్ నోట్ ఇచ్చి ఉన్నారు నాకు తెలిసి. ఈరోజు రేపు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని ఒకవేళ ఎక్కడైనా అలాంటి ఇష్యూ వచ్చినట్లయితే రీప్లేస్మెంట్ సీడ్ ఖచ్చితంగా ఇప్పిస్తాం. మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనం ప్రతి ఒక్కటి ఒకే రోజు సాల్వ్ చేసిన పరిస్థితుల్లో దెర్ ఆర్ డెఫినెట్లీ డెఫిషియన్సీస్. ఒక స్కూల్లో ఉంటుంది, ఒక స్కూల్లో కొద్దిగా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి అని కాదనట్లేదు. బట్ అంటే ఈ యొక్క యాక్టివిటీ, ఈ యొక్క ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే ఇదేదో ప్రభుత్వం చూసుకోవాల్సినది అంటే ప్రభుత్వ సైడ్ నుంచి మాత్రం కాదు, ఇది ఒక కంబైన్డ్ యాక్టివిటీ చేసినట్లయితే మనం కలిసి చేసుకోవాల్సి. అంటే ఇది మన పిల్లలు ఇంకా రాబోయే కాలంలో వాళ్ళు ఎడ్యుకేషన్ ఏ విధంగా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. సో దాంట్లో మీరు చెప్పినది చాలా ఇంపార్టెంట్. అంటే సైన్స్ ల్యాబ్స్ ఉండాలి అన్ని స్కూల్స్లో, అది ఖచ్చితంగా. అదే నేను చెప్పినది, ప్రతి ఒక్క యాక్టివిటీ అక్కడ డిస్కషన్ అయినది ఆల్మోస్ట్ ఒక 1 hour డిస్కషన్కి ఉంది. ఆ డిస్కషన్ ఖచ్చితంగా మినిటైజ్ చేయాలి, మినిటైజ్ చేసుకొని మన సిస్టంలో కూడా ఎంటర్ చేయాలి. సో అది కాబట్టి స్టేట్ లెవెల్లో ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో మీరు చెప్పినట్టు, ఎక్కడైతే మనకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగాలేదో ఇవన్నీ కూడా మనం క్యాప్చర్ చేస్తున్నాము. అదే అంటే త్వరలోనే గవర్నమెంట్ కూడా స్కూల్స్కి ఒక స్టార్ రేటింగ్ అని చెప్పి, అంటే ఏ స్కూలు ఏ క్వాలిటీ ఉంది, అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అది కూడా చేయబోతున్నారు. ఆల్రెడీ దానికి డిస్కషన్స్ అయితే జరిగినాయి. మేబీ రాబోయే రోజుల్లో మేబీ అది కూడా హానరబుల్ మినిస్టర్ గారు కూడా అది మేబీ అనౌన్స్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పిన నాకు అర్థం కాలేదండి. మీరు కొద్దిగా అంటే నా దృష్టిలో అయితే లేదు, నేను చెక్ చేస్తాను. అంటే అది ఇల్లీగల్ అంటారా? నాకు ఐఎమ్ నాట్ షూర్. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అప్ ఒకసారి. నేను ఫిషరీస్ వాళ్ళతో ఒకసారి చెక్ చేస్తానమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.